నేటితో కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లను సన్మానించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో కాషాయ కండువా కప్పుకుని కార్పొరేటర్లను సన్మానించేందుకు మేయర్ సునీల్ రావు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు వెల్లువెత్తాయి. బీజేపీ కండువా కప్పుకుని సన్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. నగరపాలక సంస్థలో హఠాత్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్ తీరుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతూ సిటీలో జరిగిన అభివృద్ధి పనులపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు గౌరవ కమిషనర్ గారు కార్పొరేటర్ల పాలకవర్గం పీరియడ్ చివరి రోజు కాబట్టి అందరికీ సన్మాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు ఆయన కంటే ముందు నాకంటే ముందు డి శంకర్ గారు మెయిన్గా చేయడం జరిగింది. చైర్మన్లు కూడా చాలామంది చేసిండ్రు. కానీ సన్మాన కార్యక్రమం అనేది నిర్బంధంలో ఎప్పుడు చేయలేదు. దయచేసి నిర్బంధకరమైన సన్మానానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చివరగా సన్మాన కార్యక్రమం అఫీషియల్గా అన్నారు. మరి కాషాయ జెండా వేసుకొని కాషాయ కండవా వేసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెడితే మాకు చాలా బాధ అనిపించింది. నిన్నటిదాకా బీఆర్ఎస్ కండవా ఈరోజు అఫీషియల్ మీటింగ్లో కూడా ఆయన డ్రెస్ వేసుకోకుండా కాషాయ జెండాను వేసుకొని సన్మానించడం మాత్రం ఇది భారతీయ జనతా పార్టీ సమావేశం కాదు. దయచేసి గమనించాలి. ఇది వీడ్కోలు సమావేశం. అన్ని పార్టీల గౌరవ కార్పొరేటర్లకు చాలా ఘనంగా సన్మానించి పంపవాలి.